హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుగ్న. ఈరోజు మనం స్వీట్ పొటాటో గురించి తెలుసుకుందామండి. ఇది వచ్చి స్వీట్ పొటాటో తీగ. ఈ విధంగా ఉంటాయండి తీగలు. మనం ప్రతి 3 ఇంచెస్కి ఇలా గుంపులు వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. చాలా ఫాస్ట్గా మనం 2 monthsలో మనం హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇదిగోండి, ఈ విధంగా మనం కట్టింగ్ చేసుకుంటాం కదా, చాలా సింపుల్. ఇలా గుల్లగా సాయిల్ లూజ్ చేసుకోవాలండి. లూజ్గా చేసుకొని ఈ విధంగా, ఇది ఫ్రెష్గా ఉంది కదా, చాలా నీట్గా ఉంది చూడండి. ఇది మళ్ళీ ఇలా అండి, ఇక్కడ మనం తీసేసుకొని ఈ విధంగా నాటేసుకోవాలి. నీట్గా చూపించి ఇప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా తీసేసుకొని దీన్ని చాలా సింపుల్ కవర్ చేసేసుకోవాలి సాయిల్. దీనికి వాటర్ పెట్టేసుకుంటే ఇంకా స్టార్ట్ అండి. దీనికి ఏమి మనం హార్డ్ వర్క్ అనేది ఏమి ఉండదండి. చాలా సింపుల్గా 2 monthsలో మనం హార్వెస్ట్ కూడా చేసుకోవడానికి రెడీ అయిపోతాయి. చిన్నగా పొటాటోస్ కూడా తినడానికి చాలా సౌకర్యంగా, లేతగా అయితే 2 months రెడీ అవుతాయి. 3 monthsకి వచ్చి చాలా స్ట్రాంగ్గా పెద్దగా అవుతాయి. ఇది స్వీట్ పొటాటో తీగలు. ఈ తీగలు వచ్చి ఈ విధంగా ఇలా కటింగ్ చేసేసుకొని మనం ఇప్పుడు ఉచ్చుకున్నాం కదండి, ఆ విధంగా ఉచ్చుకోవడం. అదైతే ఫ్రెష్ది. ఇది వచ్చి కొంచెం ఓల్డ్ది, 3 days బ్యాక్ది. ఇది కూడా మనకి పనికొస్తుందండి, వేస్ట్ కాదు. ఇంకా బాగా ఎండిపోతే మాత్రం పనికిరాదు. మనం కొంచెం నీట్గా జాగ్రత్త చేసుకుంటే దా కిందది వచ్చి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇవి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. వచ్చి ఇలా ఈ విధంగా కూడా మనం ఉంచుకోవచ్చు. ఇలా ఈ గుంపులు మనం సాయిల్లోకి వెళ్ళేలాగా చూసుకోవాలి. దీనికి వచ్చి 5 గుంపులు ఉన్నాయండి. 1 2 3 4 5. ఈ 5 ఉన్నాయి కదండి. ఇదొకటి లోనికి వెళ్ళిపోతే చాలండి, మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది.